హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మల్టీగ్రెయిన్స్తో దోశ వేసుకుందాం. చూడండి, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు ఎర్రనూక, ఈ 3 కలిపి మనం మిక్సీ పెట్టేసుకుని దానికి దోశలు వేసుకుందాం. ఇది ఆరోగ్యానికి మంచిది. పెసరపప్పు షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. అలాగే శనగపప్పు అయితే ఇందులో B12 ఉంటుంది. దీన్ని మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యమైన ఇదన్నమాట, ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనం గోధుమ రవ్వ వేస్తున్నాను, అంటే మామూలు రవ్వ వేయచ్చు, కానీ గోధుమ రవ్వ వేసుకుంటే మంచిదని గోధుమ రవ్వ వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని మనం చక్కగా దోశలు వేసుకుందాం. దాంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి కాదు, అల్లం పేస్ట్ వేస్తున్నానంటే అల్లం పీసు లేదు, అందుకు అల్లం పేస్ట్. ఈ మిక్సీ పట్టి నేను చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇది ఇందులో వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసి కలుపుకోవచ్చు, ఎందుకంటే దోశల పిండిలా కలపాలి. ఇదిగో చూడండి, దోశల పిండి మాదిరిగా నేను కలుపుకున్నాను. ఇవి దోశలు వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెరైటీ అనేసరికి ఏదో ఒక వెరైటీ ఉండాలి కదా. ఇప్పుడు నేను గోధుమ రవ్వ ఎందుకు వేసానంటే ఇది మనకి క్రిస్పీగా చక్కగా వస్తుంది అనమాట. గోధుమ వేయడం వల్ల ఇది మనం దోశ వేసి నేను చూపిస్తాను. చూడండి, ప్యాన్ పెట్టాను, మనం దోశ వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో, పల్చగా వస్తుంది దోశ. కలర్ కూడా చక్కగా వస్తుంది. కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, ఇది ఇలాగా కొంచెం అలాగా నెమ్మదిగా ఉడికితే చాలా చక్కని దోశ వస్తుంది అన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ఇందులో చట్నీ కూడా అక్కర్లేదు, చట్నీ లేకుండా తినేయచ్చు. కావాలంటే వేసుకోవచ్చు అనుకోండి, కాకపోతే చట్నీ లేకుండా ఇది తినేయచ్చు అనమాట. ఇది అయ్యాక తిరిగేసినప్పుడు చూపిస్తాను. చూడండి, దోశ కాలిపోయింది. చూడండి, ఎక్కడ అంటుకోలేదు, చక్కగా క్రిస్పీగా నీట్గా వచ్చేసింది. ఇలా మనం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇలా మనం వేసుకుందాము అన్నీని. ఇలా మీరు వేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ టిప్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. కొంచెం ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యితో అయితే ఇంకా బాగుంటుంది. పెసరపిండి, శనగపిండి, ఎర్రనూక కలిపిన దోశ ఇదనమాట. ఇలా మీరు చేసుకోండి, డిష్ అవుట్ చేస్తాను. ఇదిగో చూడండి, దోశలు ఇలాగా చక్కగా వేసుకొని మనం తినేస్తే చాలా